అక్కడ ఏడుకొండల స్వామి రియల్గా ఇంకా ఉన్నారని చెప్పారు పత్రి సారు. ఆ విగ్రహం అడుగున 1500 అడుగుల క్రింద ఆయన కొంతమంది యోగులతో కలిసి ఇంకా ధ్యానం చేస్తున్నాడు ఆయన. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎక్కడా లేదు, తిరుపతిలో తప్ప. అందులో ఒకటి ఆయన ఏడుకొండల స్వామి అంటే తన 7 చక్రాలని కూడా యాక్టివేట్ చేసుకొని సహస్రార స్థితిలో ఉన్న ఒక దైవం, 7 కొండల వాడు అని అందుకే అంటారు. అలా మనం కూడా చక్కగా మన అక్కడ ధ్యానం చేస్తే గనక పర్టికులర్గా మన 7 చక్రాలు యాక్టివేట్ అవ్వడం కానీ ఆ సహస్రార స్థితికి చేరడం కానీ తొందరగా అవుతుంది. ఆ లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మన మెడిటేటర్లోనే చాలామంది. అందుకని అంత విశిష్టత అక్కడ. మనం కూడా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి, అది సామూహిక ధ్యానం. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, సామూహికంగా చేస్తే 3 మరింత శక్తి అని. మరి అంతమంది కలిసి సామూహికంగా ఒక యజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ఒక మహాయజ్ఞం చేస్తున్నప్పుడు మరి ఇంకెంత ఉంటుంది. ఏడుకొండ వాళ్ళ సమక్షంలో ఆ స్వామి యొక్క, ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క సమక్షంలో ఆయన సన్నిధిలో చేయడం ద్వారా మనం ఆయనంత కాకపోయినా అది రీచ్ అవ్వడానికి అయితే ఉంది గ్యారంటీ. ఎవరైనా సరే కొద్ది గొప్ప అవి తీరుతారు మేడం. యాక్టివేట్ అవుతుంది, చక్రాస్ అన్నీ యాక్టివేట్ చేసుకుంటారు, సహస్రార స్థితికి వస్తారు, థర్డ్ ఓపెన్ అవుతుంది. అన్ని రకాలుగాను ఉపయోగాలే ఉన్నాయి తప్ప నష్టాలు అయితే ఏమి లేవు. 1.5 కోటి లాభాలు ఉంటాయి అక్కడ చేయడం ద్వారా.